నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం, ఆలోచనల్లో విశ్వాసం, కార్యాల్లో ధైర్యం, మాటల్లో వివేకం, జీవితంలో సేవాభావం ఎప్పుడూ కలిగి ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, 2026 జనవరి 3 శనివారం. సూర్యోదయం ఉదయం 6:50 సూర్యాస్తమయం సాయంత్రం 5:50. చంద్రోదయం సాయంత్రం 5:32. చంద్ర అస్తమయం ఉదయం 7:36. తిథి పౌర్ణమి మధ్యాహ్నం 3:35 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం ఆరుద్ర సాయంత్రం 5:28 వరకు. తదుపరి పునర్వసు. కరణము విష్టి ఉదయం 5:11 వరకు. తదుపరి భవ. మధ్యాహ్నం 3:35 వరకు. తదుపరి బాలవ. రాత్రి 2 గంటల వరకు. తదుపరి కౌలవ. యోగము బ్రహ్మము ఉదయం 9:05 వరకు. తదుపరి ఇంద్రము ఉదయం 5:15 వరకు. తదుపరి వైద్యుతి. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:35 నుండి 10:58 వరకు. యమగండం మధ్యాహ్నం 1:43 నుండి 3:05 వరకు. గుళిక కాలం ఉదయం 6:50 నుండి 8:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:02 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:19 నుండి 5:46 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం ఉదయం 5:14 నుండి 6:02 వరకు. అమృత గడియలు ఉదయం 8:32 నుండి 9:55 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి 12:42 వరకు. 2026 జనవరి 3 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పౌర్ణమి మధ్యాహ్నం 3:35 వరకు. తదుపరి పాడ్యమి. పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే పాడ్యమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో, చంద్రుడు మిథున రాశిలో ఉంటారు. శనివారం తూర్పు ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. నక్షత్ర బలం ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. పునర్వసు నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ,
శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఈరోజు పండుగ ప్రత్యేకతలు. పుష్య పౌర్ణమి, పౌర్ణమి వ్రతం, శ్రీ 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 సత్యనారాయణ స్వామి వ్రతం. పుష్య పౌర్ణమి సందర్భంగా చేసిన స్నానం, దానం, జపం, వ్రతం అనేక రెట్లు ఫలితాల్ని ఇస్తాయి. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కృప ప్రత్యేకంగా లభిస్తుంది. పితృదేవతలు సంతృప్తి చెందుతారు. పాపక్షయం, ఐశ్వర్య ప్రాప్తి, ఆరోగ్యం, మనశ్శాంతి, మోక్ష మార్గానికి పునాది ఈ పుష్య పౌర్ణమి వ్రతం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. జటాసురుడిని భీముడు వధించారు. ఈరోజు ప్రశ్న: సింధు నది సముద్రంలో సంగమించే తీర్థానికి ఏమని పేరు? సరస్వతి, వాయుతీర్థం, వరుణ తీర్థం, పంబా తీర్థం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, వాహనాలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృషభ రాశి, ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. మిథున రాశి, మీ ఆలోచనలు పై స్థాయి వారికి నచ్చి వాటిని అమలు చేస్తారు. కర్కాటక రాశి, వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. సింహరాశి, మీపై అలక వహించిన సోదరులు తిరిగి ప్రేమనురాగాలు కురిపిస్తారు. కన్య రాశి, టెక్నికల్ రంగం వారికి అనుకూలమైన పరిస్థితులు ఉండవచ్చు. తులారాశి, ఇంటి నిర్మాణ ప్రయత్నాలు సాగిస్తారు. వృశ్చిక రాశి, ఒక వ్యవహారంపై అందరూ కలిసికట్టుగా నిర్ణయానికి వస్తారు. ధనుస్సు రాశి, ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుండి గట్టెక్కుతారు. మకర రాశి, వివాహాది వేడుకలకు శ్రీకారం చుడతారు. కుంభరాశి, జీవిత భాగస్వామితో వివాదాలు తీరుతాయి. మీనరాశి, వ్యాపారాలలో అనుకున్నంత లాభాలు అందుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.